పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలని జీతాలతో జీవనం ఎలా సాగించాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నిత్యావసర వస్తువులకు పోటీగా కూరగాయలు కూడా వచ్చి చేరాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. కొన్ని రోజుల క్రితం టమాటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కిలో టమాటా ధర 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పలికింది. టమాటా ధర ఇటీవలి కాస్త తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో రూపాయలు 40 నుంచి 50 రూపాయలకి లభించింది. హమ్మయ్య, టమాటా ధర తగ్గిందని సామాన్యులు సంతోషించే లోపే మరోసారి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం కిలో టమాటా రూపాయలు 60 నుంచి 70కి చేరింది. కొన్ని బహిరంగ మార్కెట్లో అయితే ఏకంగా 100 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. కిలో 50 రూపాయలు ఉంటే 70 రూపాయలకి అమ్ముతున్నారని ప్రశ్నిస్తే పుచ్చులు మచ్చలున్న టమాటాలు తీసుకోండి అని అంటున్నారని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధర పెరగడానికి కారణం దిగుబడి తగ్గడమే. ప్రతిరోజు నగరంలో రైతు బజార్లకు 6,000 క్వింటాల టమాటాలు వచ్చేవి. ప్రస్తుతం 2.5 నుంచి 3,000 క్వింటాలు మాత్రమే వస్తుంది. తొలకరి పంట ఇంకా చేతికి రాలేదు. సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్షాల కారణంగా మరింత ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ శివార్లు సహా మదనపల్లి, రాజస్థాన్ నుంచి వచ్చే టమాటా 60% తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు అంటున్నారు. ప్రతిరోజు నగరంలో రైతు బజార్లకు 6,000 క్వింటాల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3,000 క్వింటాలే వస్తుంది. దీంతో డిమాండ్ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.